పరిశుద్ధుడా మీ పాదములకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఇంతవరకు సాక్ష్యం ద్వారా పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. వాక్యం మీరే వింటున్నారు కనుక అయ్యా, వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువయు కలుగును. దేవునికి స్తోత్రం. మరి నాకు కుడి చేయి బాగా వణుకుతుంది. ఇది పట్టుకుంటే ఇది పట్టుకుంటే ఇది కష్టమవుతుంది నాకు. దేవునికి స్తోత్రం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము. ఎవరు చెప్తున్నారు? తండ్రి కుమారునికి. తండ్రి ఎవరు? దావీదు మహారాజు సొలొమోనుతో చెప్తున్నారు, నా కుమారుడా నా ఉపదేశమును మరవకు. ఉపదేశం అంటే ఏంది? తన మాటలు అంటే బిడ్డ ఈ రీతిగా నడుచుకొని కుమారునికి బోధిస్తూ ఉన్నాడు అనమాట. నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఆజ్ఞలు అంటే ఏంది? ఆజ్ఞలు అంటే ఒక మాట, ఇది చేయొద్దు అని అంటే చేయకూడదు, అది ఆజ్ఞ. ఇది తప్పు బిడ్డ, ఇది చేయొద్దు అనేది ఆజ్ఞ. కనుక నా కుమారుడా అని మరి మంచిగా బోధిస్తూ ఉన్నాడు తండ్రి తన కుమారునికి బోధిస్తుండే. ఏమని అంటుండంటే, అవి నీకు దీర్ఘాయువును సుఖముతో గడుపు సంవత్సరములు నీకు ఇస్తాయి. దీర్ఘాయువుని ఇస్తాయి నేను చెప్పే మాటలు విను బిడ్డ అని చెప్తా ఉన్నాడు. అందులో ఏమో నాకు బైబిల్ పట్టుకుంటేనే బాగుంటుంది, కిందికి ఉంది. దేవునికి స్తోత్రం. చేయమనుకుతుంది. రెండవ వచనం, అవి దీర్ఘాయువును సుఖముతో గడుపు సంవత్సరములు శాంతియు నీకు కలుగును. అంటే నా మాటలు వినుబిడ్డ, నువ్వు ఈ రకంగా జీవించు, ఈ రకంగా ఉండు అని దావీదు మహారాజు సొలొమోనుతో చెప్తా ఉన్నాడు. అయితే ఇది ఏంటి ఆ మాటలు అంటే కింద చూడము 3వ వచనం, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. దయను సత్యమును ఎన్నడును విడిచిపోనీయకుము. సత్యమే చెప్పాలట. సత్యం చెప్పు. దయ మరవకు. దయ ప్రేమ అంతా ఒకటే. కనుక ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, సత్యమును అనుసరించాలి. అయితే సత్యం మరి నిజంగా సత్యం మనకు అవసరం, అబద్ధం ఆడొద్దు అని వాక్యంలో ఉంది. అయితే మరి తండ్రి కుమారునికి బోధిస్తూ ఉన్నాడు, బిడ్డ నువ్వు ఈ రీతిగుండు ఇట్లుండని చెప్తా ఉండు అనమాట. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే పెద్ద పాపాలేం కాదు, ఇది చేయొద్దంటే చేయొద్దు. కనుక కుమారునికి చక్కగా మరి తండ్రి బోధిస్తున్నటువంటి మాటలు. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవనిపించుకోదు. ఎవరి దృష్టి? దేవుని దృష్టి ఫస్ట్. దేవుని దృష్టిలో మనం మంచివారం అనిపించుకోవాలి. ఎందుకంటే ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా నటిస్తున్నావు
అయితే వేషనైనా ఒకసారికి క్షమిస్తాడు. వేషలు వచ్చి అయ్యా నేను పాపిని, ఎన్నడూ నేను పాపం చెయ్యను, ఈ రోజు నుంచి నేను మంచిగుంటా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి మరి ఎదగొట్టుకొని మరి దేవుని దగ్గర కన్నీరు గారిస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ వేషధారణ క్షమించడు. నటన జీవితం అసలే దేవునికి ఇష్టం కాదు. సమర్పణ జీవితం కలిగి ఉండాలి. మన జీవితం అంతా మారిపోయిందంటే పూర్తిగా మారిపోవాలి. ఏకదమ్మున మనం సరెండర్ అయిపోవాలి దేవునికి. ఎప్పుడైతే మనం ఒప్పందం చేసుకుంటామో ఆ రోజు నుంచి మనం ఏ రకంగా ఉంటున్నాం, మన మాట, మన నడక, మన చూపు ఏ రకంగా ఉంటుందనేది మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. కనుక ఏ మాత్రం మచ్చ మరకలు ఉండొద్దు, ఎలాంటి రిమార్కు దేవుని సన్నిధిలో రావద్దు. మనం ఏ రకంగా ఉండాలి, మనం దేవుని బిడ్డలమైతే ఈ లోకానికి వేరుగా బ్రతకాలి. లోకానికి వేరుగా ఉండాలన్నా లోకంలో కలిసిపోవాలన్నా లోకానికి వేరుగా ఉండాలి. కాకి అయి కలకాలం బతికేదానికంటే అంశ అయి 6 నెలలు బ్రతుకుట మేలంట. అంశ అంటే పరిశుద్ధంగా మరి నీళ్ళు పాలు కలిపి పెడితే ఏం చేస్తుందంట, పాలు తాగి నీళ్ళు వదిలిపెట్టేస్తుందంట. మరి కాకి అయి కలకాలం బతికేదానికంటే, కాకి జీవితం అంటే మీకు తెలుసు కదా, కాకి ఏ రకంగా ఉంటుందో. కాకి లాంటి జీవితం, కాకులు పావురాలు కలిసి ఉండలేవు. కాకి యొక్క ప్రవర్తన వేరే, పావురం ప్రవర్తన వేరే. అయితే దేవుని స్తోత్రం, కాకి ఎక్కడ వాసన కొడుతుంది, ఎక్కడ శవాలు దొరుకుతాయా అనేసి ఆ శవాల దట్టు తిరిగి శవం కనపడిందంటే మరి పోయి శవం మీద వాలి పీక్కొని తింటుంది. కాకి స్వభావం. పావురం అలాగా ఉండదు. దాని ధాన్యము మంచి పవిత్రమైన ధాన్యం, జొన్నలు, గోధుమలు, మంచి తిండి అది ఆశిస్తుంది అనమాట. కాబట్టి మనం ఏ దాన్ని ఆశిస్తున్నాం? నిజంగా నేనైతే మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఇంత వయసున్న ముసలమ్మ ముచ్చట్లు నేను అసలే పెట్టను. గంటలు నాకు ఇష్టం లేదు మాట్లాడడం. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దేవుడే నాకు స్నేహితుడు. మరి ఇంకా నా కుటుంబంలో ఎవ్వరు కాదు ఎక్కువ మిక్కటంగా నేను ప్రేమించేది. దేవుని కంటే నేను ఎవరిని ప్రేమించాను. దేవుడే నా ముఖ్యం. ఎందుకనంటే బాల్యప్రాయం నుండి నా తల్లి నన్ను విడిచి, నా దేవుడు నన్ను విడిచిపెట్టలే. నా తల్లి లేని పెంపకం నేను పెరిగిన, కానీ దేవుడే నాకు తల్లిగా తండ్రిగా ఉండి నన్ను కాపాడిండు. కనుక నాకు దేవుడే ముఖ్యం. కానీ ఈ లోకంలో నాకు ఎవరు ముఖ్యమో కాదు. నా కొడుకులే కానీ, కోడన్లే కానీ, బిడ్డలే కానీ, అల్లుళ్ళు, మనమన్లు, మనమరాళ్ళు ఎవరు కాదు. ఖాళీ నేను ఏమన్నాడు దేవుడు ఈ దావీదు కుమారునితో ఏమంటుండంటే, దయ సత్యమును మరవక, దయ కలిగి నేను జీవించడమే తప్ప మరి ప్రేమ దేవుని కంటే ఎక్కువ నేను ఎవరిని ప్రేమించను. దేవుడే లేకుంటే నేను వదిలిపెట్టేస్తా. దేవుని కంటే నాకు ఎవరు ముఖ్యం కాదు. కనుక దేవునికి స్తోత్రం. దయ అప్పుడు దేవుని యందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవనిపించుకోందు. దేవుడు మెచ్చుకోవాలి. దేవుని దగ్గర ఎలాంటి రిమార్కు రావద్దు. ఎందుకంటే యోబు గురించి ఏమంటుండే దేవుడు, నా ఇల్లంతటిలో దేవుని స్తోత్రం, యోబు మరి యథార్థవంతుడు, ఏ చెడుతనం లేదని దేవుడు బిరుదిస్తుండు. అంతేకాదు మరి ఇంకా నోహకు కూడా ఏమని అంటుండంటే, ఈ తరము వారిలో నువ్వు ఒక్కనివే నీతిమంతుడు అని అంటుండే. ఎవరిని? నోహకు నిజంగా జలప్రలయం వచ్చి దేశమంతా కొట్టుకుపోయినా కూడా మరి నోహు తన కుటుంబం కాపాడబడింది కదా. అయితే దేవుడు ఏమంటుండు, నోహుతో మాట్లాడిండు, నోహు ఈ తరము వారిలో, ఈ తరం అంటే అప్పుడు ఎంత జనం ఉన్నారో, 100 మంది 1000 మంది, అందులో నువ్వు ఒక్కనివే నీతిమంతుడు. మనల్ని అంటాడా దేవుడు? దేవునికి కావాల్సింది నీతి, యథార్థత, భయము, భక్తి, పాపాన్ని విసర్జించి దేవుని అత్తుకోవడం అన్నమాట. అయితే దేవుని స్తోత్రం ఆ రకంగా ఉంటే దేవుడు ఏమంటుండే, దేవుని యందు ముందు మంచివాడని అనిపించుకోవాలి. ఆ తర్వాత ఇంకేందమ్మా, దేవుని యందు మనుషుల దేవుని స్తోత్రం. దేవుని యందు మంచివాడు అనిపించుకోవాలి, మనుషుల యందు కూడా మంచివాడు. ఎందుకంటే పలానా ఆమె, పలానా ఆయన, అరే ఒకప్పుడు ఎట్లుండే, పూర్తిగా మారిపోయింది పూర్తిగా. అబ్బో అప్పుడు ఎట్లుండే ఒక ఆమె అన్నట్టుగా మరి నిజంగా మనుషులు కూడా మనల్ని మెచ్చుకోవాలన్నట. దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాలి. కనుక మనం ఏ రకంగా ఉంటున్నాం మనల్ని మనం పరీక్షించుకొని, ఒకరు చెప్పని అవసరం లేదు. మనలో ఏ చెడు వెళ్తుంది, మరి ఏ దానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకొని దినదినం వాక్యం ద్వారా మనం కడగబడాలి. దేవుని స్తోత్రం. దినపాఠం మనం చదువుతున్నాం సామెతలు. ఆ సామెతలు చదువుతుంటేనే మన హృదయాలకు తగులుతుంటాయి ఆ మాటలు. కనుక అప్పుడు ఏం చేయాలి? ఇడవలసిన ఏందో ఇడిచిపెట్టాలి. అవి ముఖ్యమైనవి కాదు, పరలోకానికి తీసుకుపోయేటి కాదు మనకు. దేవుని స్తోత్రం. ఇంకా
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, నేను ఇది చేస్తే బాగుంటుందేమో, నేను ఇట్లా పోతే బాగుంటుందేమో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు బిడ్డ, చాలా జాగ్రత్త, లోకం చాలా ఘోరంగా ఉంది అని దేవుడు మరి కొడుకు తండ్రి కుమారునికి చెప్తా ఉన్నాడు అనమాట. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ కష్టాలు ఉన్నాయా, నమ్మకం ఉంచు. మరి ఎప్పటికీ కష్టాలు ఉండయి. 15 రోజులు చీకటి, 15 రోజులు వెన్నెల. ఎప్పటికీ చీకటి ఉంటుందా? మరి రాత్రంతా మనం చీకట్లోనే ఉంటాము. తెల్లారకపోతే మనం బతుకుతామా? ఎందుకనంటే చీకటి అవసరమే. మరి ఎందుకంటే మన విశ్రాంతి కొరకు దేవుడు సృష్టించాడు. మనకు చీకటి మనకు అవసరం, తర్వాత తెల్లవారడం కూడా దేవునికి మనకు అవసరమే. కనుక దేవుని స్తోత్రం, ఎప్పటికీ చీకటి ఉండదు, ఎప్పటికీ వెన్నెల ఉండదు. మరి ఇది కొన్ని రోజులు, అది కొన్ని రోజులు. కనుక మన కష్టాలు ఎప్పటికీ ఉండయి. దేవుడు మన కష్టాల్లో మనం పరీక్షిస్తూ ఉంటాడు. అయితే దేవుని స్తోత్రం. మరి స్త్రీలలో మరి నేను ఒక స్త్రీని, మరి నా కష్టాలల్లా ఇక్కడ ఎవ్వరు కూడా లేరు, కొంచెం మంది ఉన్నారు. కానీ నేను ఎన్ని కష్టాలు పడ్డానో, భయంకరమైన కష్టాలు పడ్డా నేను. తల్లి లేనప్పుడు పడ్డాయి అంటే చెప్తే అసలు తెల్లారుతుంది. తల్లి లేని పెంపకం ఎట్లుంటుంది? తల్లి లేకుండా, శుభ్రత లేకుండా, తిండి లేకుండా అనాదిగా బతికిన నన్ను దేవుడు పట్టుకున్నాడు. నిజంగా దేవుని స్తోత్రం. యవన కాలంలో 33 సంవత్సరాలప్పుడే మరి నాకు భర్త లేడు. అంతకంటే ముందే నేను దేవునికి సమర్పించుకున్న, దేవుని యందు నిలబడ్డా. 6 పిల్లలతోనే ఏ రకంగా నేను ఏగినో దేవునికి ఎరక. ఎన్ని కష్టాలు పడ్డానో పిల్లలతోని, నేను ఎంత బాధపడ్డానో దేవునికి ఎరక. అయితే ఇప్పుడు అన్ని అనుకూలంగా దేవుడు మనకి ఇచ్చినా కూడా దేవునికి మనం సమయం ఇవ్వకుండా, దేవునికి సమీపంగా ఉండకుండా మనం బ్రతుకుతున్నామంటే మరి చాలా ఘోరం. కనుక దేవుని స్తోత్రం. శ్రమ కలుగుట నాకు మేలాయను. దావీదు మహారాజు అంటుండు, అయ్యా నీ శ్రమ వచ్చిందని నేను కృంగిపోను నాయన, శ్రమ కలుగుట నాకు మేలాయను, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని అన్నాడు. శ్రమ కలగకపోతే త్రోవ విడిచినా, నా ఇష్టం వచ్చినట్టు తిరిగిన ప్రభా, శ్రమ వచ్చిందంటే నా మంచి కొరకే అన్నాడు దావీదు మహారాజు. మనం అంటమాట్లా శ్రమ రాగానే ఏంది, నేను మంచిగా ఉంటున్నా, నేను పవిత్రంగా ఉంటున్నా, ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి నాకు, నేను ఇక దేవుని ఇడిచిపెట్టు. సైతాన్ శోధనలో పడిపోతావు. సైతాన్ ఏం చేస్తుంది? లాక్కపోతే తీసుకుపోయి నరకంలో పడేస్తుంది. కాబట్టి నువ్వు కష్టమైన, నష్టమైన, ఏదైనా కానీ దేవుని కొరకు నువ్వు నిలబడితే పరలోక రాజ్యం అంతే. ఈ లోకంలో మనం ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని పోలేము. మన వెంట ఏది కూడా రాదు మన వెంట. ఏది అనిలైతే ఏం చేస్తారు? ముక్కుపుల్లు ఉంటే కూడా ముక్కుపుల్ల తీసుకుంటారు, కమ్మలు ఉంటే కమ్మ రాకుంటే గుంజి పడేస్తారు. అర్థమైందా? అయితే ఏదున్నా తీసుకుంటారు. ఎంత ప్రియమైన తల్లి కానీ, అత్తనే కానీ, అమ్మమ్మ, నాయనమ్మ, ఎవరికైనా సొమ్ములు ఉంటే గొలుసు అంటే చిటుకున్న తీసుకుంటారు. కానీ కమ్మలు రాకుంటే దిమ్మ వస్తలేదు, ముసలి ఇంత గట్టిగా పెట్టుకుందని ఏం చేస్తారు? దయదలుస్తారు, ఏమన్నా పట్టి గుంజి పడేసుకుంటారు, గంటీలు కానీ కమ్మలు కానీ. కాబట్టి ఏదన్నా వస్తుందా మనెంబడి? ఏది రాదు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు దిగంబర్గానే పోతాం. విలువైన వస్త్రాలు కూడా కప్పరు. మంచి చీరలు ఉంటే పిల్లలకు పంచుకుంటారు ఇంట్లో. కానీ అవి కూడా మన ఎంట రావు. ఒకటే వస్త్రం ఏదైనా కప్పిందంటే తెల్లబట్ట మాత్రమే మన ఎంట వస్తుంది. కాబట్టి మనం దేవుని స్తోత్రం ఏ రకంగా ఉండాలి? ఆఖరి దినంలో ఏ రకంగా ఉండాలి? ఎట్లుంటా? నిలిచినామని అనుకునే నీవు పడిపోకుండా జాగ్రత్తగా ఉండ అంటుండు. నిలబడ్డవంటున్నావు, మురుస్తున్నావు, కానీ పడిపోకుండా చూసుకోబిడ్డ అంటుండు. దేవుని స్తోత్రం. ఇంకా చదువు. నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారానికి ఒప్పుకోవాలన్నట. ప్రవర్తన అంటే అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నా ప్రభా, ఎవరో మనల్ని అడగడానికి మనుషులు కాదు, దేవుడు ఉన్నాడని మనం భయపడి బతకాలి. ఏంటంటే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. దేవుడిని అడుగుతా, ఇది మరి నేను చేయాలన్నా వద్దా, నేను ఇటు పోవాలన్నా వద్దా, ఒక క్రియ చేయాలనుకో, ఒక మంచి పని చేయదలుచుకున్నాను, నేను దేవుడిని అడుగుతా అని అడగాలి. మన సొంత తలంపులు అయితే నష్టపోతాం, కష్టపడతాం. కనుక మరి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యజమానుడు మనకున్నాడు, మన ఏలే నాయకుడు, మన దేవుడు, మన తండ్రి మనకున్నాడని బతకాలి. ఎవరు చూడరు, ఎవరికి మనం లెక్క చెప్పాల్సింది లేదు. కానీ యేసయ్యకు మాత్రం లెక్క చెప్పాలి. ఈ దేహంతో జరిగించిన ప్రతిక్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వస్తుందంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేశాడంట. దేవుని మీద ఆధారపడి ఆయనను నువ్వు ప్రతిదానికైనా అడిగినప్పుడు ఏం చేశాడంట? నీ త్రోవలను సరళం చేశాడంట. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. నువ్వు జ్ఞానివైతే, జ్ఞాని నన్ను గర్వించిన పిచ్చివానిగా చేశాడు నీ జ్ఞానాన్ని. ఎందుకంటే BA MA చదివిన వాళ్ళు పేపర్లు పట్టుకొని రోడ్డు మీద పిచ్చిగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటా బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగిన వాళ్ళని ఎంతోమందిని చూసిన. మన జ్ఞానం ఎంతటిది? దేవుని స్తోత్రం. అయితే దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. కానీ నేను జ్ఞానిని కదా, నాకు కండబలం ఉంది కదా, నేను బుద్ధిమంతురాలను కదా అని మనం ఎప్పుడు కూడా అనుకోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. ఇంకా
అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వమును కలుగును. అంతే. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్వ కలుగుతుంది. కనుక దేవుని స్తోత్రం ఆ రకంగా జీవించాలి. మనకేంటంటే దావీదు మహారాజు ఏమంటుండే ఇంకో మాట, ఎంత కష్టాలు పడినప్పటికైనా ఒక మాట ఏమంటుండంటే, అయ్యా నన్ను ఎక్కలేనంత కొండ మీదకి నన్ను ఎక్కించు అంటుండు. ఎక్కలేనంత కొండ మనం ఎక్కగలుగుతామా? గుట్టని ఎక్కుతామా? మెట్లుంటే కొంచెం పాక్కుంటా ఎట్లనో ఎక్కుతాం, కానీ కొండ మీదకి ఎక్కాలంటే ఎంత కష్టమో. కనుక అంత కష్టంలో ఉన్నా కూడా ఏమంటుండు, నేను ఎక్కలేనంత కొండ మీదకి నన్ను ఎక్కు. కొండ అంటే యేసయ్యనే. ఆ కొండ మీద నువ్వు ఉంటే తుఫాన్లు వచ్చినా నువ్వు కొట్టుకపోవు, కష్టాలు వచ్చినా కొట్టుకపోవు. కొండ అంటే యేసయ్య దగ్గర ఉన్నవా? ఆయన భుజముల మీద ఎత్తుకొని గొర్రెపిల్లని ఏ రకంగా ఎత్తుకున్నాడో ఆ రకంగా నన్ను ఎత్తుకొని తిరిగే దేవునికి స్తోత్రం. ఆయన మీద మనం ఆనుకోవాలి. మనుషుల మీద ఆనుకోవద్దు, మనుషుల మీద నమ్మకం పెట్టవద్దు, డబ్బు మీద ఆనుకోవద్దు. డబ్బు మరి ఎగిరిపోతుంది, రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి అంట, ధనము డబ్బు. ఇంకా తిమోతి పత్రికలు ఉంది, అదంతా చదివితే పెద్దగా. అయితే కాబట్టి దేవుని స్తోత్రం, దేని మీద నువ్వు ఆధారపడకు. ఏ పూట భోజనం ఆ పూట చాలు. అయితే గొంతులో బొక్క ఇరిగి పార్చిగుట్టల సామెలకు తెలుసు, మన క్రిస్టియన్ ఆయన బొక్క ఇరిగి చచ్చిపోయిండు ఒక ఆయన, లోపట రొట్టె ముక్క ఇరికి చచ్చిపోయింది ఒక ఆమె. కాబట్టి ఇలాగన నీ ఆహారమును తినడానికే నీకు అదృష్టం కావాలంటే నీ డబ్బులు ముఖ్యమా? మన ఆరోగ్యం ఇప్పుడు బాగుందని నేను అనుకొని మురవడానికి వీల్లేదు. ఏదన్నా రోగం వచ్చిందంటే అసలు ఏమైపోతామో తెలియదు. ఆ గాయకుడు ఎవరు, ఆయన పాట పాడేట ఆయన సినిమా బాలసుబ్రహ్మణ్యం కరోనా వచ్చినప్పుడు కోట్లు ఖర్చు పెట్టిండంట, చచ్చిపోయాడు. ఈ ముసలామెను ఎందుకు బతికిచ్చిండంటే మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి కదా. ప్రార్థన అవసరమే కదా. అయితే ఇంకొండు బిడ్డ కొంతకాలం ప్రార్థన అవసరం. అది దేవుడు బతికిచ్చిండు కనుక దేవుని స్తోత్రం. కోట్లు పెట్టినా బతికిన వాళ్ళు లేరు, అందరు చచ్చిపోయారు. మొన్న మా చిన్నకి యాక్సిడెంట్ అయిందంటే ఎంత అద్భుతమైన సాక్ష్యం, నిజంగా దేవుని కృప. యాక్సిడెంట్ అయినాక చచ్చిపోవాల్సినటువంటి వాడు బతికిచ్చిండు దేవుడు. అవన్నీ 7 లక్షల యాక్సిడెంట్ చేసిన ఆయననే పెట్టేసిండు పైసలు. అదే పేదోడు మా జోజఫాస్ అంటోడు టక్కర్ పెడితే ఇడిచిపెట్టి పారిపోయినా కూడా పట్టుకొచ్చి మెత్తగా దన్నుతుంది కదా. కానీ దేవునికి స్తోత్రం, పేదోడు కాదైనా ధనవంతుడు కనుక మరి ముందుకొచ్చి ఆయనని పట్టించుకొని 7-8 లక్షలు ఖర్చు పెట్టిండు ఆయన. అర్థమైందా? అంటే యాక్సిడెంట్ అయినప్పటికైనా ప్రాణాన్ని కాపాడిండు, ఆ యాక్సిడెంట్ చేసిన ఆయననే డబ్బు చెల్లించిండు. ఎంత అద్భుతంగా ఇప్పుడు మాట్లాడుతుండు, కొంచెం మనుషుల్లో కలిసిపోయిండు, లేకుంటే చచ్చిపోతాడని మేము బాధపడి ఏడ్చినాం అనమాట. కాబట్టి దేవుని స్తోత్రం, మరణం తప్పించుట యెహోవా వశం. కనుక డబ్బు కాదు మనల్ని రక్షించేది, డబ్బు అసలే కానీ కాదు. ఇంకా అయిపోయిందా? నీ రాబడి అంతటిలో సరే ఫలమును అయితే అది కాదులేమ్మా. 11వ అధ్యాయం సామెతలు 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కర రాదు, నీతి మరణము నుండి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. చాలము. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును ఏం చేస్తుందంట? సరళం చేస్తుందంట. అయితే యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయకమానని అన్నాడు. అయితే ఉగ్రత దినమందు ఆస్తి మాత్రం అక్కరకు రాదు. దేవుని ఉగ్రత వచ్చిందనుకో, నీ డబ్బు, నీ బంగ్లాలు, నీ మేడ మిద్దెలు, బంగారం, ఏది బ్యాంకు బ్యాలెన్స్ ఏది రాదు. కానీ పరలోకమందు నేను ఎన్నోసార్లు చెప్తా, మరి పరలోకమందు మీ ధనం కూర్చుకో అన్నాడు దేవుడు. ఎట్లా కూర్చుకుంటాం పరలోకమందు ధనం? మీరు చెప్పండి. పరలోకంలో మన ధనం కూర్చోబడాలంటే మన నీతి క్రియలు, మన మంచితనము, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలే ఇవి మనకు. ఎంత మనం దాన ధర్మం చేస్తున్నాం, మనమే నింపుకుందాం, మనమే అనుభవిస్తాం అనేసి కాదు. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇవన్నీ ఉన్నాయి వాక్యంలో. కాబట్టి పరలోకమందు నీ ధనం కూర్చుకో, అక్కడ దొంగలు దోసుకోరు. నీ దొంగలు దోసుకోరు, చిమ్మట పట్టదు, తుప్పు పట్టదు అని ఉంది వాక్యంలో. అయితే ఏం ధనము? పరలోకంలో ధనం అంటే నిజంగా ఆతిథ్యం చేయక మరొకడి. నీ ఇంటికి వచ్చిన వారికి ఏం చేయాలంటే ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి, మరి ఆకలైన వాళ్ళకు భోజనం పెట్టాలి, నీ ఆహారం తీసి వాళ్ళకి ఇవ్వాలి. ఉపవాస ప్రార్థనల గురించి ఉన్నాం. కొంతమంది ఉపవాసాలు ఉంటారు కానీ మంచి క్రియలు వారి లోపల ఉండవు. నువ్వెంత ఎదగొట్టుకొని ప్రార్థించినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. కనుక దేవుని స్తోత్రం. మరి ఆ రకంగా ఏందంట, అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. వారి మార్గమును సరళము చేయును. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించుననుంది అక్కడ. యథార్థవంతుల
యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది, ఎట్లా నడవాలి, ఏం చేయాలి అనేది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా మీరు ఇక్కడ కూర్చొని ఎవరైనా దేవుని స్వరం విన్నారా? నా హృద్రాలనైనా ఇప్పటికీ 3 సార్లే విన్నాను నేను దేవుని యొక్క స్వరం. 3 సార్లు విన్నా. కళలు, దర్శనాలు, దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు, మోగ విగ్రహం కాదు. దేవుడు మనతో మాట్లాడతాడు కనుక దేవుని స్తోత్రం. దేవునికి లోబడి బ్రతకాలి, చెడుతానాన్ని విసర్జించాలి, దేవునికి అయిష్టమైన అన్నీ కూడా తీసేసుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. స్తోత్రం. కీర్తనలు 107 5వ వచనం చదువు. 107:5. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాను మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలీలు అంటే మీకు తెలుసు కదా, ఐగుప్తు దేశం నుండి మరి మోషే నడిపించినప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు చేసిండు. అవన్నీ మర్చిపోయినరు, దేవుని మీద సలిగినరు. ఆకలి లేనప్పుడు, మాంసం లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు సలిగినరు. అయితే దేవుని యొక్క కోపం వచ్చి ఏం చేసిండంటే దేవుడు ఆ భూమి నెరవిడిచి, అదంతా చదివిస్తలేను నేను, ఆ భూమి నెరవిడిచి అనేకులంలా చనిపోయినట్టుగా ఉన్నది. అయితే ఇక్కడ ఏమైందంటే కష్టకాలంలో ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టెను, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దేవుని స్తోత్రం. కష్టకాలంలో మనం ఎవరి దగ్గర పోవాలి? స్నేహితుల దగ్గరకా, మరి ఎవరి దగ్గరికి? బంధువుల కాడికా? ఎక్కడికి పోయినా కూడా ఎవరేమీ చేయలేకపోతారు. చుట్టాలు మురికి చుట్టం, 3 రోజుల మురికి చుట్టం అంటారు కదా. ఒకవేళ 3 రోజులు ఉండగలుగుతాం ఎక్కడైనా కష్టాలు వస్తాయి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం. అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ ఆపద ఉంది అని మనం దేవుని దగ్గర మొరపెట్టుకుంటే ఆ ఇశ్రాయేలీయులకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉంటాడు. కష్టం రాగానే ఏం చేసిండ్రు? మొరపెట్టిండ్రు. అయ్యో మరి విగ్రహాధన వాళ్ళ సొమ్ములన్నీ తీసి దూడ చేసుకొని మొక్కిండ్రు, దేవునికి దూరం అయిపోయినరు, తాగిండ్రు, తందనాడి నాట్యమాడి దేవుని మర్చిపోయినరు. కానీ అయినా దేవునికి మరి అప్పుడే మరి దేవుడు కనికరం చూపిండు. ఎందుకంటే దేవుడు నిత్యం కోపించే దేవుడు కాదు, ఆయన కోపం నిమిషం మాత్రమే. కష్టకాలంలో ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసిండట? వాళ్ళని విడిపించిండట. ఇంకా కింద చూడండి. వారొక నివాసపురము 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎక్కడ చూసినా కష్టకాలం. వారికి వచ్చిన కష్టాల్లో దేవుని తట్టు తిరిగిండ్రు, దేవుని దగ్గర మొరపెట్టిండ్రు. దయగల దేవుడు మన దేవుడు, నిత్యం కోపించే దేవుడు కానే కాదు. కనుక ఏ సమయంలోనైనా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన దగ్గర మనం మొరపెట్టుకుంటే దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఇంకా 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. రోగం వచ్చినా మొరపెట్టుకోవాలి. మరి ఆపద, ఏ ఆపద వచ్చినాక మరి ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు ఏది వచ్చినా కానీ ఒక ఆంటీ చెప్తుండే, ఒక చిలుక అంటే చిన్నప్పుడు కొన్న చిలుక ఏంది? చక్కెర చిలుక అంటే దానికి తోకకు రంగు, ముక్కుకు రంగు, రెక్కలకు రంగు, అట్లా రంగు వేస్తారు. కానీ చక్కెర చిలుక ఎక్కడ నోట్లో పెట్టుకున్నా తీయగానే ఉంటుంది కదా. అది గ్రీన్దే, కానీ రెక్కలు ఏ రంగులు ఉన్నాయో అవి నోట్లో పెట్టుకున్నా తీయగానే, ముక్కు కాడ నోట్లో పెట్టుకున్నా తీయగానే, తోకగా కొరికినా కూడా తీయగానే. కాబట్టి దేవుని కార్యాలు అద్భుతం. ఇది చెయ్యను నేను, నా వల్ల కాదంటాడా దేవుడు? ఏది కాదు, అన్నీ ఆయన దగ్గర దొరుకుతాయి. కానీ మనం ఏం చేయాలి? కష్టకాలంలో మొరపెట్టేది నేర్చుకోవాలి, ప్రార్థించేది నేర్చుకోవాలి. గాంధీ హాస్పిటల్ పోతే ఇప్పుడు పన్ను వస్తుంది, నాకు పన్ను బాగా పుచ్చిపల్లి అయింది. అయితే పైసలు పెట్టలేక గాంధీకి పోయినాం. పోతే ఏమంటాడు డాక్టర్? పన్ను డాక్టర్ కాడికి పోమ్మా, ఇక్కడ కాదని నెంబర్ ఇస్తాడు. ఆ పన్ను కాడికి పోవాలి. కంటి చూపు కన్ను పొర వచ్చిందంటే కంటి స్పెషలిస్ట్ వేరే ఉంటాడు అక్కడ.
చెవు పోటు ఉందంటే అక్కడ స్పెషలిస్ట్. కానీ డాక్టర్లు గాంధీ దవాఖానలు కానీ ఎక్కడైనా స్పెషల్ డాక్టర్స్ వేరేగా ఉంటారు. కానీ మన యేసయ్య పరమ వైద్యుడు, అన్నిటిని బాగు చేసే దేవుడు. కుష్ఠవ్యాధిని ఏంది, క్యాన్సర్ ఏంది, నీకు ఏ రోగం వచ్చిందో మొదట ఆయనను ఆశ్రయించాలి, ఆ తర్వాత మందులు మాకులు. అయితే వాక్యంలో ఎవరంటే దేవుని స్తోత్రం, ఆశ ఆయన కాలులో పుండు పుట్టినప్పుడు వైద్యులను ఆశ్రయించిండట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ డబ్బులన్నీ ఖర్చు పెడతారు, కుప్పలు ఖర్చు పెడతారు. ఆ తర్వాత ఎటు కాని సమయంలో యేసయ్య దిక్కని వస్తారు. అది కాదు, ముందుగాల మనం యేసయ్య దగ్గర ప్రార్థన చేసుకోవాలి. యథార్థంగా మనం జీవిస్తే అది ఎలాంటి వ్యాధి అయినా దేవుడు బాగు చేసే దేవుడు కనుక దేవుని స్తోత్రం. కష్టకాలంలో ఆయన దగ్గరికి రండి, ఆయన దగ్గర మొరపెట్టుకుందాం. మరి ఆఖరి దినంలో అంత్యకాలంలో ఉంటున్నాం. దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే మనము తట్టుకోలేము. ఆస్తి మనకు అక్కరకు రాదు. మనల్ని కాపాడేది ఆస్తి కాదు, బంగారం కాదు, దోస్తులు గారు, తర్వాత తల్లిదండ్రులు గారు, ఎవరు గారు, యేసయ్య తప్ప. యేసయ్య ఎందుకంటే నేను అనుభవించిన, నా తల్లి పక్షపాతం చూపిన తల్లి అంటే చిన్నప్పుడు నా తల్లి లేదు, తర్వాత పెద్దగా అయిన తర్వాత నా తల్లిని వెతుక్కుంటూ నేను వచ్చిన. కానీ నా తల్లి నన్ను ప్రేమించలే. నిజంగా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, నన్ను ప్రేమించలే. మా కొడుకు కూడా కొంచెం ఒప్ప తెలుసు. అయితే నా తల్లి నన్ను ప్రేమించలే, పక్షపాతం చూపింది. తల్లులు చూపిస్తారా అట్లా ఎవరైనా? కానీ పక్షపాతం చూపింది, చాలా చూపింది. అయితే నేను బాగా ఏడ్చుకుంటా పండుకున్న. దేవా, చెల్లెనేమో ఆ రకంగా చూసింది, మా చెల్లె ప్రభావతి అని ఉండే, ఆమెకు వేరేగా చూసింది, అల్మార్ పెట్టి బంగారం పెట్టి ఏదేదో చేసింది. నాకు అమ్మ బొడి తయారుగా గిడిదాకా పోయేసి వద్దామంటే ఎక్కడికమ్మా అంటే నువ్వు తయారుగా అంటే తయారైపోతే పాత మిషన్ సెకండ్ హ్యాండ్లో ఒక మిషన్ బట్టల మిషన్ ఇప్పించింది. అది ఎంత అప్పటికి 500. అయితే నేను సంతోషపడ్డా. మా అమ్మ నాకు ఎన్నడూ సాయం చేయలే, నన్ను బిడ్డలాగానే చూడదు, నాకు మిషన్ కొనిచ్చింది సెకండ్ హ్యాండ్లో అని నేను సంతోషపడితే, మా చిన్నమ్మ ఏమనేది, పిచ్చిదానా మీ చెల్లెకేమో బంగారం పెట్టింది, అల్మార్ కొనిచ్చింది, ఎంత ఖర్చు పెట్టింది 1000, నీకు 500 ఇకనే మురిసిపోతున్నావా అన్నది. ఇక అదంతా నా మా మైండ్లో పడి ఏడ్చి ప్రార్థన చేసుకున్న, చెవులు నిండిపోయినాయి. అయితే దేవుడు నాతో మాట్లాడండి, బిడ్డ నేను నీకున్నా కదా అని. అయితే నాకు ఆ పాట అస్సలు గుర్తే లేదు. నాకు ఆ పాట ఏమని పాడుతున్నంటే, తల్లి తన బిడ్డను మరిచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు అనే పాట, ఈ పాట పాడుతున్నా. ఈ పాట ఎక్కడుంది? ఎప్పుడు నేను పాడని పాట నా నోట్లోకి వచ్చేసి పాడుతున్నా. అయితే అక్కడ షారా అంటే ఒక ఆంటీ ఉంటుంది, ఆ రూతమ్మ వాళ్ళ ఇంటికి పోయి, అరే నాకు రాత్రి దర్శనం వచ్చి, మళ్ళీ అంతేకాకుండా దర్శనంలో ఏం చూపించిందంటే, సముద్రం దగ్గర ఒక నట్టగువ్వను చూపించిండు. అందులో పురుగు ఉంటుంది అనమాట. ఈ నట్ట గువ్వ అదేమంటారు, ఇట్లా ఉంటుంది కదా నత్తగు, అందులో లోపట పురుగు దేవుడు ఇట్లా వేస్తుంటే పైకి వెళ్ళి బిందువును నోరు చాపే మింగుతుంది అనమాట, చుక్కలు. అది చూపించుండు. ఈ లోపల ఉన్న నట్టగువ్వని నేను పోషిస్తున్నా, నేను పోషించనా అని అన్నాక తర్వాత ఈ పాట పాడుతున్నా. అయితే ఎంత ధైర్యం వచ్చింది నాకు. ఆమె దగ్గర పోయి, రుతమ్మ ఈ పాట ఎక్కడుందిరా అని అంటే తీసి పాడి చూపించింది. అది కొంతకాలం పాడి కంటతో కొంచెం నేర్చుకున్నా. కాబట్టి తల్లి కన్నా తండ్రి కన్నా అందరికన్నా దేవుడు ముఖ్యంగా మనకు కావాలి. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, ఎన్నడూ మరువని విడువని దేవుడు, నిత్యము కోపించే దేవుడు కాదు. నువ్వు ఆయనను విడిచిపెడితే ఆ శ్రమల పాలే కానీ మనకు ఎప్పుడు సంతోషం దొరకదు. చీకటిలో సాతానుడు ఎప్పుడు నోరు తెరుచుకొని ఉంటాడంట. ఎప్పుడు దారి తప్పి దేవుని కాడి నుంచి వస్తాడో ఎత్తుకొని పోదామని చూస్తూ ఉంటాడు సాతానుడు. కనుక మనం దేవుని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, విడిచిపెట్టొద్దు. ఆయనకు కష్టకాలంలో మనం మొరపెట్టాలి, దేవునికి సమీపంగా ఉండాలి. దావీదు మహారాజు సొలొమోనుకు చెప్పినటువంటి ఆ మాటలన్నీ మనము, నేను జ్ఞానిని అనుకోవద్దు, మన సొంత బలాన్ని ఆధారం చేసుకోక చెడుతనాన్ని విసర్జించాలి. ఒక కుందేలు ఉందంట. కుందేలు అడవిలో తిరుగుతుంటే, అన్నిటికంటే చిన్నది కుందేలే కదా జంతువులలో, అది తిరుగుతుంటే సింహము ఏం దొరకకుండా ఏది ఇంత దొరికితే తిందామని సింహం గాన్ తిరుగుతుంటే ఈ కుందేలు దొరికింది. కుందేలు దొరికితే ఏం చేసిందంట, ఉరుకుతూనే ఉందట కుందేలు ఎంబడి సింహం ఉరుకుతూ ఉంది. ఉరికి సింహానికి దమ్ము వచ్చిందంట. దమ్ము వస్తుంది. ఇదేం చేసింది, కుందేలు ఉరికి దానికి ఎక్కడ అర్థం కాక బండ పెద్ద గుట్ట, ఆ గుట్టల కుందేలు పట్టేంత సందు ఉంటే ఆ సందులో కురికిందట. ఇక ఉరికి ఏం చేసింది, మళ్ళీ ఇటు సైడ్ తిప్పి ఆ సింహం దిక్కు ముఖం పెట్టి, వస్తావా ఇప్పుడు రా అంటుందట. అంటే కుందేలు ధైర్యం ఏంది ఇప్పుడు చెప్పండి, ఏంది ధైర్యం కుందేలుకు? బండ సందులో ఉంది. బండ అంటే యేసయ్య, ఆయన రెక్కల కిందికి పోతే ఏ సైతాను మనల్ని ఏం చేయదు. ఆయన నిలిచిపోయినవంటే దయ్యం నేను ఖచ్చితంగా పట్టేస్తుంది. అయితే ఆ బండలోకి వస్తుందా సింహం? సందులోకి వస్తుందా? రాదు, దాని తల దొరకదు. నువ్వు రా బయటికి, నేను మింగుతాను. నేను ఎందుకు వస్తాను, నేను బండ సందులో ఉన్నా, నేను ఇంకా మంచిగా సేఫ్టీగా ఉన్నది కుందేలు. కాబట్టి మనకు దేవుడే ఆశ్రయం, దేవుడే మన దాగు స్థలం, దేవుడే మనకు సమస్తం అని మనం బతుకుతే దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. దేవుడి మాటలు దీవించుగాక.